మాట్లాడుతుంటే క్యాజువల్గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు ఈయన, ఇలా ఉండకూడదే. లెక్క ప్రకారం ఇన్ని యాక్షన్ సినిమాలు చేస్తూ అంత సీరియస్గా సినిమాలు ఇలా ఉండకూడదు, ఇదేదో అవుట్ ఆఫ్ సిలబస్ లా ఉంది ఇది నాకు అనుకున్నా. దెన్ మాట్లాడుతూ మీ ఫేవరెట్ సినిమాలు ఏంటి భయ్యా అంటే కుంభలంగి నైట్స్ అని ఇట్లా కొన్ని సినిమాలు చెప్తున్నాడు ఆయన. కుంభలంగి నైట్స్, తుంబాడు ఏంటి అసలు, తుంబాడు కుంభలంగి నైట్సా, ఇంత యాక్షన్ సినిమాలు చేసే ఈయనకి ఆ సినిమాలు ఇష్టం అని షాక్ అయ్యా. నేను ఎప్పుడు మనకి పర్సనల్ నచ్చే సినిమాలు వేరు, మనం చేసే సినిమాలు వేరు. ఎందుకంటే జనాలకి ఆడియన్స్ మనకు ఎలాంటి సినిమాలు అలా నచ్చుతాయో వాళ్ళని మెప్పించడానికి అలాంటి సినిమాలు చేస్తుంటాం. సో ఆ స్పేస్లో ఉన్నప్పుడు నాకు పర్సనల్ ఇష్టమైన సినిమాలు వేరు ఉంటాయి కదా. నాకు పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, నాకు ఎమోషన్ కంటెంట్ ఉన్న సినిమాలు చాలా ఇష్టం. సో ఈయన చాలా డిఫరెంట్ మెటర్లో ఉన్నాడు. షాక్ అయిపోయా యాక్చువల్లీ, ఏంటి అవునా సీరియస్గానా అని చెప్పి. అయితే నేను ఖచ్చితంగా ఈయనకు కథ చెప్పొచ్చు. డెఫినెట్లీ కొత్త స్పేస్లో ఏదైనా చేస్తే ఈయనకి నచ్చుతుంది 100%. బయట ఏదైతే నేను విన్నానో లేకపోతే నేను ఏదైతే ఒక పర్సెప్షన్తో ఉన్నానో దట్ ఈస్ నాట్ హిమ్, హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కలిస్తే అసలు మీరు ఏం వైబ్ అవుతారు ఫుల్. నేను ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకుని ఇంకా ఒకరోజు ఆయన నేను చెప్పా అట్లా విల్ క్యాచ్ అప్ ఫర్ సమ్ కాఫీ అండ్ విల్ డిస్కస్ సినిమా అని. ఏదో తను యూఎస్లో ఉన్నప్పుడు నేను మెసేజ్ పెడితే తర్వాత ఇంకా నాకు అలా 2-3 సార్లు మెసేజ్ పెట్టాడు. నేను సరే అనుకున్నా, బట్ నాకు ఆయన ఫాలో బాగా నచ్చింది. ఇంత పెద్ద బార్ మెసేజ్ పంపించాడు, క్యాండిడేట్ ఎస్ఏలు పంపిస్తున్నాడు, ఇంకో చోట పోయింది పంపిస్తాడేమో అని డౌట్ వచ్చింది. ఇదంతా అయిపోయింది. సో చెప్పి ఇంకా 1 నేను యూఎస్ నుంచి బ్యాక్ వచ్చి సరే కౌశిక్ ఒకసారి రండి ఇంటికి కథ విందాం అని చెప్పి కథ స్టార్ట్ చేశాడు. ఫ్లాట్ అంటే నరేషన్ ఇచ్చాడు భయ్య, ఆయన నరేషన్ మీరు వినాలి, మైండ్ బ్లోయింగ్. అంటే మొత్తం కనిపించింది. క్లైమాక్స్ లో మా ఇంట్లో కరెంట్ పోయింది, సినిమా జానర్ తగ్గట్టుగా. నేను జూబ్లీస్ కరెంట్ పోవటం అంటే షాక్. అంటే చాలా రేర్ కదా కరెంట్ పోదు అసలు. ఇక్కడ కరెంట్ పోయింది ఏంటి, మార్నింగ్ ఇంటెన్స్ డింగ్ అని చెప్తున్నాడు. ఏమవుతుందిరా ఇక్కడ. ఓకే నేనే అంత సర్ప్రైజ్ అయినా. డెఫినెట్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆడియన్స్ కి. అంటే ఇలాంటి స్పేస్ సినిమాలు వచ్చి చాలా రోజులు అయింది. అండ్ ప్లస్ చాలా న్యూ ఏజ్ చెప్పారు. అండ్ ఆయన చెప్పింది చాలా న్యూ ఏజ్ అండి. మన సినిమాలో ప్రతి సినిమాలో దెయ్యం, దేవుడు వచ్చి కాపాడాడు, ఇది చాలా రెగ్యులర్గా మనం ఒక దెయ్యం ఒక ఫార్మాట్ అలవాటు పడిపోయి ఉంటాం కదా. ఆ చాలా నామ్స్ అన్ని ఈయన బ్రేక్ చేశాడు, చాలా నామ్స్ బ్రేక్ చేశాడు. చాలా న్యూ ఏజ్ రైటింగ్ రాశారు. అంటే ఈ సినిమాతో ఆయన చాలా మంచి పేరు వస్తుంది. అండ్ కథ మూవ్ అవ్వటం కానీ కథ స్క్రీన్ ప్లే కానీ మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు వరకు అరే ఇలా కూడా తీయచ్చు హారర్ సినిమా అని మీరు డెఫినెట్గా ఈ సినిమాతో మీరు ప్రూవ్ అవుతుంది. అండ్ నేను ఎందుకైనా నరేషన్కి ఎంత ఫ్లాట్ అయ్యని చెప్పాలంటే అంత ఒక డైలాగ్ చెప్పాను. మీరు అడిగితే రేడియో, మన సినిమాలో రేడియో మీరు చూసారు కదా, రేడియో చిన్న మీరు టీజర్లో విన్నారు కదా రేడియో అనౌన్స్మెంట్. ఈయన సినిమా 2.5 hours 3 hours మొత్తం అది ఫ్లోలో చెప్తాడు. ఈయన డైలాగ్ ఇప్పుడు చెప్పిన ఫ్లోలో ఒక్కసారి డైలాగ్ అడగండి కానీ ఆ రేడియో అనౌన్స్మెంట్ ఒక్కటి చెప్పనా. నమస్కారం, ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధిలిఖితం. ఇది సీరియస్లీ క్రేజీ, చాలా బాగుంది. డబ్బింగ్ మీరు చెప్పలేదు కదా, మీరు కాదు చెప్పలేదు. క్రేజీ సార్, చూసారా? అదే సార్ ఇలాగా నాకు 2.5 hours నా పొజిషన్ అర్థం చేసుకో. నాకు సినిమాలో వెంటనే ఆయన నరేషన్ ఫ్లాట్ అయిపోయా. ఇంకా నేను అప్పుడు అనుకున్న ఆ రోజు మన దగ్గర సాలిడ్ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే మనకి బెస్ట్ టెక్నీషియన్స్ కావాలి. ఈ సినిమా అవుట్పుట్ కి ది బెస్ట్ కష్టపడితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఇంక దానికి ఇంకా మా హంట్ స్టార్ట్ అవటం, సాహు గారు మాకు తోడవటం. సాహు గారు అసలు ఈ సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే వెరీ వెరీ హ్యాపీ. ఆయన అంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎంతోమంది రావాలి తెలుగు ఇండస్ట్రీకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన ప్యాషన్ మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి కౌశిక్కి నాకు ఇచ్చిన సపోర్ట్ ఇట్స్ ఇమ్మెజరబుల్ అనమాట. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అలానే మా కెమెరామెన్ చిన్మయ్ గారికి అండ్ మా చేతన్ భరద్వాజ్, మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారికి
అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా ఈయన చెప్పేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఇలాగని నాకు అలవాటైపోయింది. అదే నేను అది చూసి ఏంటి ఆయన అంత వైలెంట్గా చెబుతుంటే ఈయన ఏంటని సన పిల్లాడలే చూసుకుని నవ్వుకుంటున్నాడంటే నాకు మీరు అంతగా ఓన్ చేసేసుకున్నారు ఆయన్ని, ఆయన స్క్రిప్ట్ని మీరు ఓన్ చేసుకొని అరే ఇది మాది కదా అనే ఫీల్ మీ కళ్ళల్లో. నాకు ఇంత పెద్ద డైలాగులు ఇచ్చాడు, ఇంకా నాకు నెక్స్ట్ సినిమా చాలా ఈజీ అయిపోతాయి అనుకుంటా. ఈజీ అయిపోతుంది మీకు అలవాటు చేసుకోవడానికి. సార్ ఇదిగోండి ఏదో ఐస్ బిల్లా ఇచ్చారు. థ్యాంక్ యూ. మీకు ఒక ఐస్ బిల్ల, నాకు ఒక ఐస్ బిల్ల. చీర్స్ సార్. ఏదో టేస్ట్ చేద్దాం దీని సంగతి. మంచిది, హెల్తీ అయితే. బీట్రూట్ అయ్యో నేను హెల్తీ తిను, సర్లే పండగపూట తిన్నాం. అబ్బా బాగుందన్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం సార్ నేను బీట్రూట్ తింటాం. ఇలాగే నాకు దానికి వచ్చింది ఒక హార్ట్, అలాగే నన్ను ఎందుకు దాన్ని నెచ్చించుకొని తిందాం సార్ అని చెప్పి అలాగే తింటా. అన్న హారర్ అంటున్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు మీ లైఫ్లో మీరు ఇప్పుడు దాకా ఏదన్నా హారర్ అంటే భయపడిన సంఘటన అంటే ఏదో బస్సు వచ్చి చూస్తారంటే అట్టాడు ఇలా నిజంగా అతీత శక్తులు అవన్నీ ఉంటాయి అంటారు కదా, అవి మీరు నమ్ముతారా? మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఇట్లాంటిది? డెఫినెట్లీ ఒక ఎనర్జీని అయితే నమ్ముతా, గుడ్ బ్యాడ్ రెండు. సో అది ఉంటుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం నేను కొన్ని ఫేస్ చేశాను, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ యాక్చువల్లీ అయినాయి నా లైఫ్లో కూడా. ఎప్పుడో చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, భవన్స్ స్కూల్లో ఉన్నప్పుడు సైనిక్పురి భవన్స్లో చదువుతున్నాను. ఒకరోజు సైనిక్పురి అలా కలిసి అయితే ఫ్రీక్వెన్సీ ముందే మ్యాచ్ భవన్ నైట్స్. సో నైట్ అంటే నువ్వే పని చేసి మేము కూడా వేస్తాం. సో అక్కడ ఒకరోజు వాడు ఏంటో అంటే వాడికి రాళ్ళు ఇసురుతున్నా కూడా హీ వాజ్ నాట్ రియాక్టింగ్ ఎట్ ఆల్. అసలు ఏమాత్రం రియాక్షన్ లేదు వాళ్ళు. వాడు మనిషా గోస్టా మనకు తెలియదు కానీ బట్ ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తే నార్మల్గా ఉండొచ్చు, ఆ మూమెంట్లో వెన్ ఐ వాజ్ 4th క్లాస్ స్టూడెంట్ ఇట్ వాజ్ వెరీ క్రీప్ మ్యాక్స్. మీకు ఇంతకంటే బెటర్ ఇన్సిడెంట్ చెప్తా, మా షూటింగ్లోనే జరిగింది. సర్వ్ చేద్దాం ఇది. పర్లేదు, నువ్వు విన్నది ఫస్ట్ స్టోరీ ఇదే సర్వ్ చేస్తే కొంచెం తినుకుంటూ ధైర్యంగా వినొచ్చు మీ స్టోరీని. అమ్మో ధైర్యానికి కొంచెం ఫుడ్ విన్నాను. మీ యొక్క షూటింగ్ లో కూడా ఇలాంటివి జరిగిందని. బేసిక్గా ఇలాంటి ఒక హర్రర్ మూవీస్ చేస్తున్నప్పుడు ఇలాంటివి కొన్ని మూవీస్ లో జరుగుతున్న సంఘటనలు మనం వింటూ ఉంటాం. అలాంటిది కూడా మీ యొక్క మూవీ సెట్ లో జరిగిందని విన్నాను. దాని గురించి ఏమన్నా జరిగింది చెప్పండి సార్. సో ఒకరోజు షూట్ చేస్తున్నాము ఒక లొకేషన్ లో. షూట్ చేస్తున్నప్పుడు మన మెయిన్ లొకేషన్ మా మెయిన్ లొకేషన్. సో ఆ లొకేషన్ లో షూట్ చేస్తున్నప్పుడు ముందు నుంచే అక్కడ చాలా వైబ్ కొంచెం, అంటే మరి మేము ఆ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఎందుకు అది చెప్పడం ఎందుకు, రియల్ హాంటెడ్ హౌస్ దాని వీళ్ళు మార్పులు చేసుకుని దాని సెట్ లో తయారు చేశారు. తర్వాత తెలిసింది అది హాంటెడ్ ప్లేస్ అని. సో అక్కడ షూట్ చేసినప్పుడు నాకు డౌటే, నాకు అలా చెప్పాడు. నాకు డైరెక్టర్ ముందే తెలిసిన డౌట్. రియలిస్టిక్ ఏస్థెటిక్స్ అంటూ ఏమన్నా వస్తే వచ్చిన కెమెరా సోల్ ఆఫ్ సౌత్ ఏస్థెటిక్స్ బాగుంది కదా, అలానే ఆ సెట్ కూడా బాగుంటుందని చెప్పి సో షూట్ చేసినప్పుడు చాలా అంటే